హాయ్ ఫ్రెండ్స్, సండే ఖాళీగా ఎందుకు ఉండడం, మంచిగా వెళ్ళి చేప పట్టుకొద్దాం, అలాగే పీతలు పట్టుకొద్దాం అని చెప్పేసి అయితే మేమైతే బయలుదేరాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పట్టుడే మీకు ఇప్పుడు అందరికి రిజర్వాయర్ లో దొంగ చేపలు పడుతున్నాం. ఎండ్రకాయలు మొత్తం ఇంత లావు పడతాం. దొంగ చేపలు పట్టడానికి వచ్చినాము. ఇక్కడ వాళ్ళు దొరికితే అందరూ పొట్టు పడతారు మమ్మల్ని. మాతో పాటు ఉన్నాడు. ఓకే, మా వాడు యుద్ధానికి రెడీ అయిపోయింది. ఇక తీసిండు వాళ్ళ సెట్ చేస్తుండు. అలా ఇక ఇది విసుడు వాళ్ళ ఫ్రెండ్స్. ఇది వేరేది అనుకోండి, అవతో పాటు మనిషి కూడా పోతాడు లోపల. మావాడు తీసిండు. లాగుతున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఈ ఎండలో తీసుకొచ్చిన వీడు ఈ మూడు ఇప్పటికీ కాలువ ఆయన తిప్పుతున్నాడు కానీ ఏడవడట్లేదు, వర్కౌట్ ఏడగట్లేదు. ఇంత చదవకపోతే పుట్టుప్పుడు కొట్టాల్సింది. ఇప్పుడు ఇక పుట్టుప్పుడు కొట్టి లేచిపోతుంది చెరువులో. పుడుకని చేపలు పడ్డాయి. ఈ చేపలు పడుతున్నాయి రా చేపలు. వీటిని ఫ్రెండ్స్ మా ఊర్లో వీటిని పిచ్చి చేపలు అంటారు ఫ్రెండ్స్. ఏమంటారు బాబు మీ ఊర్లో? గుచ్చుకుంటారు కదా అయినా. ఇది వీటిని మా ఊర్లో పిచ్చి చేపలు అంటారు ఫ్రెండ్స్. వీటిని ఎవడు పుణ్యాన్ని కూడా తీసుకోరు, కానీ వీడు మాత్రం వడలా వేస్తుండు ఫ్రెండ్స్. ఏం దాచి పెడదామా? ఇయ్యే గతి అంటావా? మా వాళ్ళు మన మొక్కలకి ఏ పడతాయి అంటారు. అరే ఎట్లా రా గుచ్చుకుందా ఫ్రెండ్స్? చూడండి ఎండలో ఎట్లా కొట్టుకుంటుందా టిక్ 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 అని. మొత్తానికి మా వాడు 2 చాలు పెట్టిండు, వలేస్తుండు. ఇక చాలు పోదాం పారుగా. ఈ వల ఉంది కదా, ఈ వల దీన్ని ఏమంటారు? ఈ వలని ఇసుడు వల అంటారా? ఎంత ఉంటుంది కాస్ట్? ఎంత ఉంటుంది వలకు? 3000 నుంచి 4000 ఉంటుంది. రోజు మనం ఒకవేళ ఎన్ని చాలు పట్టచ్చు పడాలనుకుంటే? ఓకే, ఈ వలతో కిట్ట 2 కిట్టాలు ఒక రోజుకి. ఓకే, అంటే ఇప్పుడు మన వలగొన్న అంత ఖర్చు అంతా ఒక రోజు అయిపోతుందా? అవును, లాభం రాదు. ఓకే, ఇక మనం ఏం చేయాలంటే తక్కువ పట్టుకొని ఎండ పెట్టుకొని అమ్ముకుంటే ఎక్కువ లాభం వస్తుంది. ఈ చేపలు ఎన్ని పెట్టుకుని అమ్ముతారా? చేపలు దొరికేది సార్. ఇప్పుడు మనకు వైన్స్లో అమ్ముతారు కదా, ఇయేనా? గలీజ్ తాగుడు తాగి గలీజ్ చేపలు తింటారు. ఇయేనా? ఈసారి ఎన్ని పడ్డాయి? ఒకసారికి ఎన్ని పడ్డాయి? 10,000. ఎన్ని పడ్డాయి చేపలు ఈసారికి? 10 పడ్డాయా? మాకు క్రియేటర్ అసలు. నేను ఇప్పటికల్లా చూడు, మావాడు జస్ట్ 2 సార్లు వేసేసాడు, దీనికి 2 సార్లు బాగానే పడ్డాయి. ఓకే, తప్పలేదు. ఓకే, వెరీ గుడ్. మావాడు మళ్ళీ సెట్ చేస్తున్నాడు. ఇటారా చింటూ, వెనక్కి రా నాన్న, వెనక్కి రా. వాడు వల అయిపోయి నిన్నే కాదు లోపల. లైన్ పెట్టిండు. కాటేజ్ ముదిరాజ్, ఫిషర్ మ్యాన్, ఫిషర్ సన్, ఫిషర్ ఫాదర్. గట్టి పోతారు, పెద్ద చేప పడదాం. అరే ఏనాడు దూకు, ఆగురా ఫస్ట్. ఎయిరా సప్పట్లు పడితే పారిపోవురా. బొచ్చలా బొచ్చ పడుతున్నా, బొచ్చలు పడతాయన్నావా? నువ్వు నేర్చుకోరారా వలేయడం? వచ్చారా?
నేర్చుకున్నాక ఏరో నాయన, లేకుంటే నువ్వు ఆయన చెప్పినట్టు వాళ్ళతో పాటు నువ్వు ఆవిడిపోతావు, నువ్వునే పడతావు మళ్ళీ వాళ్ళ. సప్పుడు బయట చేస్తుందిరా నాయన, సప్పుడు లేవంటే. మావాడు తీస్తుండే సారి రెండు మళ్ళీ పిచ్చేనా, పిచ్చే పడ్డాయి మళ్ళీ. అరే మళ్ళీ పిచ్చి చేపలు పడ్డాయి, అన్ని పిచ్చి చేపలు పడుతున్నాయి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇవి కూడా టేస్ట్ బాగానే ఉంటాయి, ఫ్రై చేస్తే బాగానే ఉంటుంది, కాకపోతే కూర ఉంటే మాత్రం వాసన వస్తుంటుంది. చాలామంది వైన్స్లలో స్టఫ్ ఉంటుంది, ఆ స్టఫ్కి ఇవే పెడతారు, చీపు దొరుకుతాయని. రైట్, మొత్తానికి అయితే పట్టేసినాం, పర్లేదు వచ్చినాయి. ఈ చాలా పట్టగానే మా వాడు మంది అంటుండు, మంది ఇద్దాం అంటుండు, ఫ్రై చేద్దాం అంటుండు, తేడా ఉన్నాడు ఈ పొరడు. వేద్దామా ఒరే ఒరేయ్యా, ఏంటి మనకి ఎన్ని పట్టాయి చేపలు, ఎన్ని పట్టాయరా, ఎన్ని కిలో పట్టా? 5 కిలో పట్టాయా చేపలు? యాక్చువల్లీ ఇంటికి పోయి కడుగుదాం అనుకున్నాం, కానీ ఇంటికి పోతే వాటర్ ఫెసిలిటీ అంత సరిగ్గా ఉండదు కాబట్టి ఆ రిజర్వాయర్లోనే చేపలు కడగడం జరిగింది మా వాళ్ళు. అందుకని ఈ నీళ్ళు తోముతున్నారు, ఈ నీళ్ళతోనే కడుగుతాము. తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటికి తీసుకెళ్ళి మొత్తం ముక్కలు చేయడం కూడా ఇన్ని చేస్తాము. మా వాళ్ళు ఫ్రై చేద్దాం అంటున్నారు. సో వీటిని మంచిగా కట్ చేసి ముక్కలు చేసిన తర్వాత మొత్తం అప్పుడు ఇంటికి తీసుకెళ్తాం. వెనకడ పోతుంది ఇంకా. ఇవన్నీ మనకు 3 సార్లు ఇసురులో వేయగానే 3 సార్లు వేయగానే అన్ని పడ్డాయి అన్నమాట. పెద్ద చేపలు అసలు పాన్పెట్లు చాలా పెట్టినాం. ఇక మొత్తం ఫ్రై చేసుకొని ఇక దంచుడే, ఇక పీక్కొని తినడే, ఇక ఇట్లా వచ్చి దంచుడే. ఇది ఒకవైపు అయితే మావాడు చూడండి, మావాడు మొత్తానికి తంప తీసుకొచ్చిండు. ఇక వీడు మాట్లాడే భాష కొంచెం భయంకరంగా ఉంది, భయం వేస్తుంది నాకే, మీరు తట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం పొట్టబేగులు క్లీన్గా నీట్గా ఇట్లా వచ్చేస్తాయి. దాంట్లో లివర్ ఉంటుంది, లివర్ ఉండదా? లివర్ దాపెట్టిన ఇంటిగా, చేప లివర్ తినం మనం. చేప లివర్ మంచిదా బాబు? తినవా? ఆ కుర్చీ మడత పెట్టి తెంగితే చేపను మడత పెట్టి లవడ పెడితే ఎట్లా తమ్ముడు ఎట్లుంటుంది? ఇట్లా పెట్టి ఇట్లే చాలా కష్టపడ్డ తర్వాత ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత చేప ముక్కలు మొత్తం ఘాట్లు పెట్టి దాంట్లో మావాడు మంచిగా మసాలాలు కారం అది తట్టించిండు. చేపలకు మసాలా పెట్టుకోవాలి. ఏం మసాలా పెట్టినా దాంట్లో? దీంట్లో మొత్తం ఇంట్లో నూరిన మసాలాలు, అల్లం, పసుపు, కారం మొత్తం కలిపి, కొత్తిమీర అన్ని పేస్ట్ కలిపి మిక్సీ చేసుకొని చేపలకి ఇట్లా పూసుకొని మంచిగా మనం తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఎంతసేపు పెట్టాలి అట్లా? ఇట్లా మినిమం ఒక అర్ధగంట సేపు పెట్టుకుంటే మంచిగా చేపకి ఇంతుంది మొత్తం. ఒక రౌండ్ ఫ్రై చేసిన తర్వాత మనకు ఈ పీసులు ఇలా ఉన్నాయి. లైటింగ్ బాగా సో మావాడు ఫ్రై చేసిన చెప్పేసి మేమైతే చిన్న చిన్న ఉల్లిగడ్డలు, కొత్తిమీర మొత్తం అన్ని కట్ చేసుకున్న తర్వాత మొత్తం అన్ని కూడా పార్సల్ చేసుకున్నాము. సో పార్సల్ చేసుకుని రెడీ అయినమాట, ఇంకా బయటకు వెళ్తుండడానికి రెడీ అయినామన్నమాట. తమ్ముడు సరుకు రెడీ అయిందా? వేద్దామా? చంపేద్దామా? చెప్తా మొత్తానికైతే వచ్చినావు.
వేసాడు మందరం పెడతాను 3 నిమ్మకాయలు. అరే సరుకు ఏదిరా సరుకోనా ఇయా నువ్వు బండల్ స్పెట్లు సరుకురా లక్కీ బ్రాండ్ ఇది. బాగా ఓకే వాసన వస్తుంది. ఏది నీకైనా అవును ఏడు వారం పూట చదువుకొని నాటు వెళ్ళిందిరా. ఇర్రా ఇర్రా దాన్ని ఏమంటారా ఎండ్రకాయ పకోడీ నాటు పకోడి. మొత్తం అన్వర్ బాయ్ నడుస్తుంది ఎవరాడు చదువుకోరా మాట సలక్ బే ఒక కాడబెట్టు మూలకి అగమాగం చేయకూడదు. మొత్తం పెట్టు. ఒరే అయ్యిరా నిమ్మకాయలు అనేసేనా శైతం కొట్టిండ్రు బాబు పుచ్చకాయ కొట్టిండ్రు శైతనే ఎవరు మంత్రాలు చదువుతుంటారు బాబు అమ్మగారు దసరియాలి. రే నువ్వు నీ మంత్రాలు అయ్యరా రే మంత్రాలు నువ్వు నీ మంత్రాలు అయ్యి. సో ఇలా మనకు ఇంతటితో ఈ వ్లాగ్ అయితే అది కంప్లీట్ అయిపోయిందండి. సో చేపలు పట్టాము, వాటిని కడిగాము, ఫ్రై చేసాము, తిన్నాము. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇట్లాంటి చాలా కూడా అప్లోడ్ చేస్తాము. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.